ఏపీలో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీకి ఎన్నికల నగారా మోగింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్తో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించింది. కొద్ది రోజుల్లోనే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కుర్చీపై టీడీపీ, వైసీపీల మధ్య గెలుపుపై నువ్వా నేనా అనేలా పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయ వేదికగా పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇక కూటమి నేతలపై అవాకులు చెవాకులు పేలిస్తే సహించేదే లేదని హెచ్చరిస్తున్నారు. గతంలో తమ ఎమ్మెల్యేలను వైసీపీ బలవంతంగా తన పార్టీలో చేర్చుకుందని గుర్తు చేశారు. ఇక గుంటూరు మేయర్ పీఠంపై కూడా టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని, త్వరలో అంబటి రాంబాబు అక్రమాలపై ఏసీబీ, సిఐడికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు తెలిపారు. అవినీతి అనకొండైనటువంటి అంబటి రాంబాబుకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. అయ్యా రాంబాబు, మరి ఎన్నికల్లో మేము 2019 ఎన్నికల్లో ఓడిపోగానే మరి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా మేము గెలిపించినటువంటి మద్దాల గిరి కానివ్వండి, కరణం బలరాం గారు కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వైజాగ్కు చెందిన మరో ఎమ్మెల్యే, నలుగురు ఎమ్మెల్యేలని, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీని కూడా మరి రాజీనామాలు చేయించకుండా, సిగ్గు శరం లేకుండా, మానవ అభిమానం లేకుండా మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని చెప్పేసి వెళ్ళిపోవడానికి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే కార్పొరేటర్లు కానీ, మండల స్థాయి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజున గుంటూరు నగరపాలక సంస్థలో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క వార్డుల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. గుంటలో భయంకరంగా నడిచేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గతంలో పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో రాసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుంటూరు 1 కానీ, గుంటూరు 2 కానీ, పత్తిపాడు నియోజకవర్గంలో పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. చివరి ఎలక్షన్